గం గణపతియే నమః. ఉడత సాయం గోవర్ధనగిరి విన్నపం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జానకీ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జానకీ రామ. మృదువుగా హీనస్వరంతో భక్తిపూర్వకంగా రామనామ గానం వినవస్తున్న వైపు నెమ్మదిగా తల త్రిప్పి చూశాడు రాఘవుడు. అక్కడ అతడి పక్కనే నిలిచి ఉన్న లక్ష్మణుడు అన్నతో పాటు అటు చూశాడు. రామలక్ష్మణులిద్దరూ దృష్టి మరల్చడం గమనించిన హనుమ కూడా అటు చూశాడు. మరుక్షణం ఆశ్చర్యంతో అప్రతిభూతుడైన హనుమ వానరుల రామనామ స్మరణలతో దిక్కులు మార్మోగుతున్నాయి. నిజానికి వారి ఘోషలో మరెవరి గొంతులు వినిపించే అవకాశమే లేదు. కానీ ఆ అల్పజీవి హీనస్వరంతో గానం చేస్తున్న నామస్మరణం ఆర్తత్రాణపరాయణుడైన రామచంద్రునికి హృదయాన్ని స్పందింపచేసింది. అంతటి జయఘోషలోనూ ఆ గానామృతం ఆ పురుషోత్తముని వీణులను విందు చేసింది. భక్తికి భగవత్సేవకి జాతి జంతు భేదం లేదని నిరూపించింది ఆ అల్పజీవి. ఒక చిన్న ఉడత ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడొచ్చిందో ఆ ఉడత తన చిన్న గొంతుతో రామనామస్మరణ చేస్తూ చకచకా పరిగెత్తుకు వెళ్ళి సముద్ర జలంలో తన శరీరాన్ని తడుపుకొని తడివంటితో పొడి ఇసుక దగ్గరికి వచ్చి ఇసుకలో పొర్లి తన వంటి నిండా ఇసుకను అంటించుకొని సముద్రంలో వారధి నిర్మాణం జరుగుతున్న చోటికి పరిగెత్తి వారధి నిర్మాణానికి ఉపయోగిస్తున్న శిలకి మధ్యన తన వంటికి అంటించుకున్న ఇసుకని దులపరిస్తోంది. ఆ వెంటనే నీళ్లలోకి దూకి వంటిని తడుపుకొని పరిగెత్తుకు వచ్చి ఇసుకలో దొర్లుతోంది. ఆ ఉడత చేస్తున్న సాయం చూస్తుంటే రాముడికి ముచ్చటేసింది. వానరులు చేస్తున్న సేవ ముందు అల్పజీవి అయిన ఆ ఉడత సాయం ఏపాటిది. కానీ అలా అనుకోలేదు ఆ ఉడత. ఒక్కొక్క ఇసుక రేణువు కూడా పెడితేనే గంపెడు ఇసుక అవుతుంది. తాను తన జీవితమంతా శ్రమించి రామసేవకి ఒక గంపెడు ఇసుక సేకరించినా తన జన్మ ధన్యమవుతుందని భావించింది. భక్తిగా రామనామాన్ని స్మరిస్తూ తాను అల్పజీవినని సిగ్గుపడకుండా సోమరిలా చూస్తూ ఊరికే ఉండకుండా తనకి చేతనైన విధంగా భగవత్ సేవ చేస్తోంది ఆ చిన్నారి ఉడత. ఉడత సాయం రాఘవుడికి సంతుష్టిని చేసింది. రాముడు ప్రేమగా ఆ ఉడతని చేతుల్లోకి తీసుకొని ప్రియమారా దాని వీపు నిమిరాడు. అప్పుడు ఆ ఉడత వీపు పైన రాముని అంగుష్ట ముద్రలు చేతివేళ్ల ముద్రలు ఏర్పడ్డాయి. అది చూసి లక్ష్మణ హనుమలు ఆశ్చర్యపోయారు. రాముడు ఆ ఉడతను ప్రేమగా స్పర్శిస్తూ చిట్టి పొట్టి ఉడతమ్మ, నీ సాయానికి గుర్తుగా, నీ సేవకి ప్రశంసగా నీ వీపు పైన ఏర్పడ్డ నా అంగుష్టముద్రలు నీ జాతికంతటికీ వరంగా అనుగ్రహిస్తున్నాను. మీ జాతిలో ఏ ఉడతని చూసినా రామ కథ గుర్తుకొస్తుంది. ఉడత సాయం జ్ఞప్తికి వస్తుంది. సోమరులకి నువ్వు మార్గదర్శకమవుతావు. బుడిబుడి నడకల బుడతలకి నువ్వు ఆదర్శమవుతావు అని ఆశీర్వదించి ఉడతను కిందకి దించి ఉడతా ఉడతా ఉచ్ అన్నాడు రాఘవుడు ఉత్సాహంగా. ఆ మహద్భాగ్యానికి సిగ్గుపడుతూ ఆ చిన్నారి ఉడత తుర్రున ఎటో పారిపోయింది. ఆనాటి ఉడత సాయం రాముడు పల్లవించిన ఉడతా ఉడతా ఉచ్ రామనామం జగత్తులో వినిపిస్తున్నంత కాలం విరాజిల్లుతుందని విశ్వసించాడు హనుమ. ఉడతకి అబ్బిన భాగ్యానికి ఎంతగానో సంతోషించాడు మారుతి. అంతలోనే అతడికో సందిగ్ధం. అంత చిన్న అల్పజీవి ఆ ఉడత అంత సాయం చేస్తే దీర్ఘకాయుడు మహాబలుడు అయిన తాను ఈ చిన్న చిన్న బండలిని తీసుకురావడమా? ఇలా చిన్న చిన్న శిలలు తెస్తే వారధి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? ఆ ఆలోచన రాగానే హనుమ చేతులు జోడించి రామునికి నమస్కరించి
ఆకాశయానం చేశాడు. హనుమ ఆలోచన గ్రహించిన అంగద మరికొందరు వానరులు అతడిని అనుసరించారు. హనుమ ఉత్తర దిశలోని గిరులను, చిన్న చిన్న పర్వతాలను పెకిలించి అవలీలగా మోసుకువచ్చి సముద్రంలో వేస్తున్నాడు. అంగదాదులు కూడా వారి శక్తికి తగ్గట్టు గిరులు తేవడం వల్ల వారధి నిర్మాణం త్వరితగతిన పూర్తి కావచ్చింది. పర్వతాలనే పెకిలించి తెస్తున్న హనుమ ఈసారి గోవర్ధనగిరి పర్వతాన్ని పెకిలించి తీసుకొస్తున్నాడు. గోవర్ధనుడు తన భాగ్యానికి ఉప్పొంగిపోతూ లోపలే రామనామస్మరణ చేస్తున్నాడు. అంతలో హనుమ, వారధి పూర్తయింది, ఇంకా శిలలు అవసరం లేదు అన్న అంగదుడి మాటలు వినిపించింది. వారధి నిర్మాణం పూర్తి అయిందన్న ఉత్సాహంతో హనుమ అక్కడే ఇంద్రప్రస్థ ప్రాంతంలో గోవర్ధనగిరిని వదిలేశాడు. గోవర్ధనుడు రూపం దాల్చి, ప్రభు హనుమాన్, రామసేవకి నేను తగనా? నేను చేసిన అపరాధం ఏమిటి? రామభక్త, రామసేవకి నేను అనర్హుడనని భావిస్తే నీ పాద ఘట్టనతో నన్ను నాశనం చెయ్యి అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకి హనుమ మనస్సు కరిగింది. గోవర్ధన, నీ విన్నపాన్ని రాముడికి విన్నవించి వారి సమాధానం తీసుకుని వస్తాను అంటూ వెళ్ళిన హనుమ శ్రీరామునితో సంప్రదించి తిరిగి వచ్చి, గోవర్ధనగిరి రాజమా, రామునికి నీవు అత్యంత ప్రేమపాత్రుడవు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణావతార కాలంలో నిన్ను తన చిటికెన వేలిపై 7 దినములు ధరించి యాదవులను కాపాడి నీకు చిరకీర్తిని ప్రసాదిస్తానని స్వామి నీకు వరమిచ్చాడు అని తెలిపాడు.